కానీ తన మనసే మారిపోయింది. ఏమైపోయింది? మనసే మారిపోయింది. సండే స్కూల్ని అద్భుతంగా నడిపించిన లోదర్ లెస్ ఎవరు? సండే స్కూల్ని అత్యద్భుతంగా చిన్న సండే స్కూల్ని కాస్త ప్రపంచానికి పరిచయం చేసిన లోదర్ లెస్ తయారయ్యాడు. అక్కడ ఈ రోజున సండే స్కూల్లో అన్ని పాఠాలను పుస్తకాలను రాయగలుగుతున్నారంటే లోదర్ లెస్ గారే దీనికి కారణం. ఒక చిన్న పిల్లవాడే కానీ ఏమైపోయాడు? ప్రపంచానికే దేవుని పరిచయం చేస్తాడు. వాళ్ళ సండే స్కూల్ అక్కడ పరిమితమైంది, కానీ ఆ సండే స్కూల్ని లోదర్ లెస్ ఏం చేశాడంటే ప్రపంచానికే పరిచయం చేస్తాడు. అర్థమవుతుందా? ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఏ పిల్లోడైనా సరే దేవుని చేతిలో పడితే వాడు బాణము లాంటి వాడుగా తయారవుతాడు. ఈరోజున దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఆనాడు ఇశ్రాయేలు పడిన బానిసత్వము కారణం ఏంటంటే ఇదే. లేనిపోని ఆశలకు లోబడిపోయి దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి కారణము దేవుని గురించి చెప్పేవారు లేరు అక్కడ. దేవుని ఎరగని ఒక తరం ఏర్పడిపోయింది అక్కడ. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఆ రోజులు ఇశ్రాయేలు ప్రజల్లాగా ఇలా అవ్వటానికి వీల్లేదని చెప్పి దేవుడు ఏమంటున్నాడు? గద్దిస్తున్నాడు, కోప్పడుతున్నాడు. ఇంకేమంటున్నాడు చూద్దాం. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో నేనెంత మాత్రం ప్రవేశింపడని మీతో నిత్యముగా చెప్తున్నాను. చిన్నపిల్లలు అంగీకరించే వాళ్ళుగా ఉంటారు. ఏమైనా తప్పు చేస్తే తండ్రి దండిస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? నాన్న ఇక్కడ తప్పు చేయను నాన్న, ఇంకోసారి దొంగతనం చేయను నాన్న. అలా ఎవరైతే దేవుని సన్నిధానంలో కూడా కన్నీరు కార్చి ఏ విధంగా అయితే తన తప్పులు ఒప్పుకొని విడిచిపెడతాడో ఆ మనస్తత్వం ఎవరి దగ్గర ఉంటుందంటే చిన్నపిల్లల దగ్గర ఉంటుంది. అమ్మో మా నాన్న కొడతాడేమో, ఇక నేను ఈ తప్పు చేయకూడదని చాలామంది పిల్లలు మారిపోతూ ఉంటారు. కానీ ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, మనుషుల యొక్క మనస్తత్వాలు చెడిపోతున్నాయంటే కారణము దేవుని వాక్యం లేదు. బిడ్డలకు దేవుని మాటలు చెప్పాల్సింది పోయి ఈ రోజున ఏం చేస్తున్నారంటే చిన్న వయసులోనే వాళ్ళకి బూతు మాటలు నేర్పిస్తున్నారు. అదిగో పలానా వ్యక్తిని కొట్టు, పలానా తాతను కొట్టు, పలానా అమ్మను కొట్టు అని దాన్ని కొట్టుకొని వీడియోస్ చేసుకుంటున్నారు. పైశాచిక ఆనందం. ఈరోజు ఒక్క చిన్నతనంలో కొడితే ఆనందపడుతున్నాం, మరి పెద్దయినప్పుడు కొడితే ఏం చేస్తావు? నాన్న కొట్టరా, కొట్టు, నాన్న కొట్టు, ఇదిగో నేను వీడియో తీస్తున్నా, కొట్టు, అందరూ చూపిస్తానని. చిన్నప్పుడైతే నువ్వు ఓకే ఆనందపడుతున్నావు, సంతోషపడుతున్నావు. ఈ మధ్య యూట్యూబ్లో చాలామంది, యూట్యూబ్లో కాదు ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా చిన్నపిల్లలు బూతు మాటలు మాట్లాడుతూ ఉంటే అది తీసి వీడియో తీసి దాన్ని పెద్దగా వైరల్ చేస్తున్నారు. ఒక చిన్నపిల్ల వచ్చి బూతు మాటలు వాళ్ళ మాయని అత్యంత భయంకరంగా తిడుతూ ఉంటే దాన్ని వీడియో తీయడం అంటే ఇప్పుడు ఎవరు చెడగొడుతున్నారు? సాతాను కాదు, తల్లిదండ్రులే సైతాన్ చేతిలో ఉన్నారు. తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించాల్సింది నేర్పించట్లేదు, విలువలు నేర్పించట్లేదు. దేవుని మార్గంలోకి వెళ్తే విలువలు తెలుస్తాయి, వాళ్ళే వెళ్ళట్లేదు, ఇంకా ఏలే నేర్చుకోగలుగుతారు. దేవుని మందిరానికి వెళ్ళాలంటే నిర్లక్ష్యం, దేవుని సన్నిధానానికి వెళ్ళాలంటే నిర్లక్ష్యం. ఎక్కడికి ఏ ప్రాంతానికైనా వెళ్ళాలంటే అబ్బో ముందుగానే ప్రయాణం చేస్తారు. పలానా ఫంక్షన్ ఉందంటే అబ్బో ముందుగానే రెడీ అయిపోయి వెళ్తూ ఉంటారు. అవసరమైతే అది ఎంత దూరమైనా సరే వెళ్తూ ఉంటారు. అవసరమైతే అప్పులు చేసైనా వెళ్తూ ఉంటారు. దేవుని మందిరానికి వెళ్తే నీకు మంచి మాటలు నేర్పుతాడు దేవుడు. నువ్వు ఏ తప్పు చేస్తున్నావో దాన్ని సరి చేస్తాడు దేవుడు. అప్పుడు నువ్వు పశ్చాత్తాపడి సరి చేసుకుంటావు. నువ్వు సరి చేసుకుంటే కాక నీ కుటుంబాన్ని కట్టుకుంటావు. అందుకే దేవుని వాక్యంలో జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుందంట, 3 రాళ్ళు ఏం చేస్తుంది? పీక్కుంటుంది. ఈ రోజున కుటుంబాలు పాడైపోవడానికి గల కారణం దేవుని వాక్యం వాళ్ళలో లేదు, దేవుని మాటల వాళ్ళలో లేదు. కారణం ఇదే. అయ్యా నా పిల్లోడు వచ్చి నన్ను తాగి తంతున్నాడే, ఎందుకు తండు? నువ్వు నేర్పించింది. చిన్న వయసులో నువ్వు నేర్పించాల్సిందే నేర్పించలేదు, అందుకే ఈరోజు తంతున్నాడు.
బాలుడు ఒకవేళ త్రోవ తప్పిపోతే బెత్తం వాడమంటే నువ్వు గారాబం చేసావు, ఒక్కసారి కూడా కొట్టలేదు. అందుకే అతను ఏమైపోయాడంటే పాడైపోయాడు. ఏమైపోయాడు? పాడైపోయాడు. అందుకనే దేవుడు చిన్న పిల్లల్ని ఆటంకపరచవద్దు ఏమన్నాడు? ఈరోజున ఎంతోమంది పిల్లలు పాడైపోవటానికి గల కారణం వాళ్ళు వీళ్ళు కాదు, తల్లిదండ్రులే. దేవుడి మంచి మార్గాలు ఇది కరెక్ట్ ఇది రాంగ్ నేర్పలేకపోతున్నారు. సమయం ఉండట్లేదు వాళ్ళకి. ఉద్యోగాలని ఒకళ్ళేమో కొయిట వెళ్ళిపోతూ ఉంటారు పిల్లల్ని వదిలేసి. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం సంపాదిస్తావు నాకేం అర్థం కాదు. దేవుడికి కూడా అర్థం కావట్లేదు. అదేమన్నా దేవుని ప్రార్థన చేసి అయ్యా అయ్యా ఒక వీసా ఇచ్చేయ్యా, అయ్యా అయ్యా మాకు కనీసం సహాయం చేయ్యా. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం సంపాదిస్తావు? సంపాదించిన దాన్ని ఒకవేళ ఆస్తిని సంపాదించుకుంటావు, కానీ నీ పిల్లల భవిష్యత్తును సంపాదించుకోగలుగుతావా? చెప్పు. నీ పిల్లలకి ఏమైనా అయిపోతే ఆ ప్రదేశం నుంచి రావటానికే ఇబ్బంది నీకు, రానివ్వరు కూడా. వెళ్ళి ఏం సాధిస్తావు కానీ పరుగులు తీస్తున్నావు అక్కడికి వెళ్ళి. ఈరోజు అక్కడ నువ్వు బాగానే ఉంటున్నావు, కష్టపడుతున్నావు, అక్కడ ఏదో ఒకటి తింటున్నావు, కానీ ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే దిగజారిపోతుంది. ఏమైపోతుంది? దిగజారిపోతున్నారు. ఆడవాళ్ళు చిన్న చిన్న వయసులోనే వదిలేసి వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు ఆడపిల్లల భవిష్యత్తు కోసం. కానీ వాళ్ళు ఇక్కడ భవిష్యత్తే పోగొట్టుకుంటున్నారు. తల్లి లేదు, తండ్రి లేదు, ఇక భయం లేదు, ఇష్టానుసారం అయిపోతుంది. ఫోన్ల ద్వారా అనేక మంది ఫోన్లు చేయటం, తర్వాత వాళ్ళ చేతిలో చావటం. ఇవన్నీ ఎందుకంటే కారణం ఇదే, సరైన మార్గం లేక. తల్లిదండ్రులు ప్రేమను దేవుని మాటలు బోధించాల్సింది పోయి దేవుని మందిరాన్ని వాళ్ళు వెళ్ళక వీళ్ళు పోగొట్టుకుంటున్నారు. ఈ రోజున కన్నీరు మున్నే ఏడ్చే ప్రయోజనం ఏముంది? ఎంతమంది చంపేసుకుంటున్నారు? కారణం ఎవరు? మీరే. అప్పుడే గద్దించి ఉంటే, ఆ తల్లిదండ్రుల దగ్గరుండి వాళ్ళని పరిశీలించి ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఈరోజున ఎక్కడ చూసినా, యూట్యూబ్లో చూసినా, ఎక్కడ ఏ ఛానల్లో చూసినా ఇదే ఏడుపు, ఇదే గోల. కారణం ఎవరో కాదు, తల్లిదండ్రులే. దేవుని మార్గంలో వాళ్ళు వెళ్ళలేదు, వీళ్ళను పంపలేదు. అప్పుడు వీళ్ళకి ఏం తెలుస్తుంది? ఏది మంచి ఏది చెడో తెలియట్లేదు. ఈ రోజున పరిస్థితులు దిగజారు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? దేవుని రాజ్యము చిన్న పిల్లలదే. చిన్న పిల్లలు ఏ విధంగా అయితే తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడి కన్నీరు కారుస్తారు, అయ్యా నాన్న క్షమించినాను నన్ను బ్రతిమలాడతారు. మనము కూడా ప్రార్థన అలాగే బ్రతిమలాడాలి. దేవుడు నాన్న నన్ను క్షమించినాను, నాన్న నన్ను కోపగించుకోకు, నాన్న నాకు కోపగించుకోకు, నేను చేసింది తప్పు, నన్ను క్షమించని దేవుని సన్నిధానంలో గోజాడుతూ ఉండాలి. ఈ రోజున దేవుని సన్నిధానంలో గోజాడేవారు లేకపోయారు. కుటుంబాల్లో కలహాలు ఎక్కువైపోతున్నాయి. భార్యాభర్తలు సమాధానం లేకుండా పిల్లలను కొట్టుకోవడం, తన్నుకోవడం, ఇవన్నీ జరగడానికి గల కారణం మెయిన్ పాయింట్ ఇదే 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 దేవుడంటే నిర్లక్ష్యం, దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యం, ప్రార్థన చేయాలంటే విసుగుదనం. ఇవన్నీ రావటం ద్వారా ఏమైపోతున్నాడంటే మనిషి నానాటికి ఏమైపోతున్నాడు? క్షీణించిపోతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్న మాట ఒక్కటే, ఆటంకపరచవద్దు. దేవుని మందిరంకి వెళ్ళేటప్పుడు నీకు ఆటంకపరిచే వాటిని పీకేసుకోమన్నాడు. అది కూడా వాక్యంలో ఉంటుంది, చూద్దాం. నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని నరికివే. ఏమన్నాడు? నీ పాదాలు దేవుని మందిరానికి వెళ్ళనీయకుండా ఆటంకపరిస్తే దాన్ని నరికే అన్నాడు. ఏమన్నాడు ఇంకా? 2 పాదాలు కలిగి నరకంలో పడివేయట కంటే కుంటివాడే నిత్య జీవం ఉండటం మేలు. ఒక కాలుతో అయినా వెళ్తావు. నీకు ఒకవేళ ఈ కాలు, ఎడమ కాలు నీకు అభ్యంతరపరుస్తుందా? నరికే. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుందా? దేవుని దేవుని వాక్యాన్ని చదవనీయకుండా నీ చెయ్యి వేరుగా లోకం వైపు తిప్పుతుందా? తీసేయమంటే తీసేయడం కాదు, వాటిని మానివేయి అని అర్థం. ఏంటి? మానివేయి. ఇప్పుడు ఇటు దేవుని మందిరం ఉంది, ఇటు సినిమా హాల్ ఉంది. ఒకడు వచ్చి అయ్యా నేను సినిమాకి వెళ్దాం రా అని వాళ్ళు లాక్కెళ్తా ఉంటాడు. ఇంకోటి వచ్చి అయ్యా మనం ప్రార్థనకి వెళ్దాం అంటాడు. ఇప్పుడు నువ్వు ఎవరికి వ్యత్యాసంగా ఉంటావు? ఎవరికి వెళ్తావు నువ్వు దగ్గరికి? సినిమాకి వెళ్తావా లేకపోతే ఇక్కడికి వెళ్తావా? అప్పుడు నువ్వు దేవుని పిల్లవాడు అవుతావు. అర్థమవుతుందా? అది ఒకవేళ అప్పుడు నువ్వేమవుతున్నావు?
ఆ ఉగ్రత దేవుని కోపం నుండి నరకంలో పడకుండా నువ్వు తప్పించుకుంటున్నావు. కొందరు ఏమంటారంటే మనం దేవుని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆటంకపరిచే వాళ్ళు వస్తారు. ఏమంటారంటే ఎప్పుడు ప్రార్థన బయటికి వెళ్దాం సరదాగా అంటారు, బయటికి వెళ్ళి అయ్యి తిందాం అంటారు, నిన్ను ఆశ కలుపుతూ ఉంటారు. అప్పుడు నువ్వేం చేయాలి? ప్రార్థన కావాలా, తినటం కావాలా? ప్రార్థన చేయాలి. అది అట్లా జీవించగలిగితే నిన్ను ఎదిరించేవాడు ఏ సాతాను వల్ల కూడా కాదు. అందుకే దేవుడు ఎందుకు ఇష్టపడతాడంటే చిన్నపిల్లలంటే, అందుకే అర్థమవుతుందా? చిన్నపిల్లల వలె మనం ఉండాలి. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని మనం కూడా అలాగే జీవించాలి. నిత్య నరకాగ్ని నుండి తప్పించబడాలంటే అందుకే నీ బ్రతుకును మార్చే దేవుడు ఆయనే. ఏ పిల్లవాడి జీవితాన్నైనా మార్చే దేవుడు ఆయనే. నీ భర్త జీవితాన్ని మార్చే దేవుడు ఆయనే. ఆయన అందరికీ ఎవరు? అందరికీ ప్రభు. ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయనే రాజు, రాజులకు రాజు, అందరికీ ఆయన తండ్రి అయి ఉన్నాడు. ప్రతి ఒక్కరిని మారుస్తాడు. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరిని మారుస్తాడు. ఈ రాత్రి దేవుణ్ణి అడుగుదాం, అయ్యా ప్రతి ఒక్కరిని మారుస్తావు, నన్ను కూడా మార్చు అని నువ్వు కన్నీటితో దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును.